వెయిట్ చేయి, ఇప్పుడు చేయి, వెయిట్ చేయి. నీ డైమండ్ రాకపోతే చెయ్యి, తిక్కో సార్, తిక్కో ఫాస్ట్ తిక్కో. 7 కోట్ల డైమండ్ ఎవరు దొరుకుతుందో కానీ డబ్బులు ఇచ్చేస్తావు నువ్వు డైమండ్ కాదు నాకే. అవునా ఏమన్నా కానగరేమన్నా, అవునా ఏమన్నా కానగరేమన్నా. పరేత్రా ఏమన్నా చెప్తా. మీరు ఇప్పుడు రూమ్ ఉంది కదా, నా లగేజ్ అంతా సర్దేసేయి. నేను ఈ పక్క ప్రైవేట్ రిసార్ట్కి వెళ్ళిపోతున్నాను. రేపు వస్తా మళ్ళా. అలా చేస్తాడా? ఒకరి పోతామన్నా వచ్చాము అందరూ పోదామా? అందరూ పోదామని కాదు, నువ్వు రాలేంట అని చెప్పు. నేను ఏదో చేస్తా అంటాను, నేను కూడా ఉండాలి దాంట్లో అని చెప్పు. అది కొత్త చెప్పాలా కొత్తగా. అందుకు ప్రైవేట్ రిసార్ట్, అవుటర్స్ నాట్ అలౌడ్. అవుడంటే నువ్వేమి పెద్ద ఈడే ఉండు సంసారం చేసిన. సంసారం కాదు, అవుటర్స్ నాట్ అలౌడ్ అంటే బయట నుంచి వచ్చి రూమ్ తీసుకునే కాదు. అంటే నువ్వేమో ఈడే ఉండవా? నేను అది కాదురా, నేను వేరే డీలింగ్ పర్పస్ పోతున్నాను, అర్థమైందా? నేను వేరే డీలింగ్ పర్పస్ పోతున్నాను, అర్థమైందా? డీలింగ్ పరిమాణ డీలింగ్స్ అవన్నీ డీలింగ్స్ అవసరంలే. డబ్బులు వస్తాయి రా తిక్కుడా. ఏంది నువ్వు మాట్లాడుకుంటూ రోజే ఊరికే ఉండు. ఆ పక్క డీల్ చేస్తున్నారు, వాళ్ళే బుక్ చేస్తున్నారు రిసార్ట్, ప్రైవేట్ రిసార్ట్. ఇద్దరు మీటింగ్ జరుగుతుంది, మాకి వేరే వానికి, ఫ్రెంచ్ వానికి, తెలుసా? చెప్పకుండా పోతుంది అన్ని, చెప్పకుండా పోతుంది అన్ని. వద్దు రాని రా, ఫ్రెంచ్ వాళ్ళతో మీటింగ్ ఉంది. రిసార్ట్ లో రూమ్ ఎంత అనుకోండి, 8 లక్షలు మొత్తం. రిసార్ట్ బుక్ చేస్తున్నారు, పెద్ద డీలు. ఫ్రెంచ్ అతను వస్తున్నాడు, హెలికాప్టర్ లో దిగుతాడు రిసార్ట్ లో. ఇప్పుడు నేను కూడా సూట్ బాడీకి తీసుకుంటాను. నీకు తెలియదు, కొన్ని అర్థం కాలే. 3 కార్లు బాడీ తీసుకొని సూట్ బాడీకి తీసుకొని పోతాను దాంట్లోకి, ఎంట్రెన్స్ లేకి. నువ్వు కొన్ని పట్టించుకోకుండా నీ పన్ను చూసుకో, నీకేం కావాలో కూర్చొని అంత ఎంజాయ్ చేసుకో. నువ్వు 1,00,000 రూపాయలైనా ఖర్చు పెట్టుకో ఈ రోజు. నేను అడిగిపోతా మొత్తం ఎన్ని కోట్లు పెట్టినా కూడా దొరుకుతుంది, అయిపోతుంది కూడా. నువ్వు ఇంత ఖర్చు పెట్టి కాటు పెట్టి ఈడొకడు మెయిన్ టైంలో అస్త్రాలే. चिकोशिगे यास्त्री डायमंड कुट्री चीज़ले टाइल्स कोल्ट्री चिंद्राडवी शेको चुकोडी चिन्नाडी 7 crores 5 टिशा 5 crore टिशा 7 crore कुर्राडी 7 crore कुर्राडी पुष्टा कोड़ी ये डायमंड तेरलेटरल टेल्स केड़े रिसार्ट फ्रेंच पिस्ता वस्सा నువ్వు రావులే వస్తా నువ్వు రావులే వస్తా అంటే వాళ్ళ భాషలో వేరే ఉంటా అని. ఏం భాష అది? ఎవరు చూడలే కదా. ఏంది బిత్త బిత్త చూపులు ఏంది? వస్తా ఏం భాష? నిన్న బీచ్కి రారా అంటే నువ్వు రాలే. రాత్రి పోయినానా మబ్బులో డైమండ్ దొరికింది. డైమండ్ దొరికింది. ఇది కూర్చో కూర్చో.
ఏమే కళ్ళు పోతాయి లైటింగ్ ఎక్కువ ఓపెన్ చేస్తే తిక్కోడా. అద్దాలు పెట్టుకో, నేను అద్దాలు పెట్టుకుంటా. ఏమి చూసినావా కళ్ళు పోతాయి, చాలా ఎఫెక్ట్ కళ్ళకి కాంతి. అది బావరికి వస్తే డైమండ్ చూపినా లాస్ట్ టైం. సీరియస్ చూడు, చూడు ఎక్కువసార్లు చూపించే కాదు అది. ఉలాయనుకుంటే 7 కోట్ల రూపాయలు డైమండ్. ఒకసారి దాన్ని చూసే మ్యూజియం లో పెట్టినా కూడా టికెట్ ఎంత పెడతారు అనుకోండి, 1500 పెడతారు ఒకసారి. ఏది ఒకసారి నీకు ఫ్రీగా ఇప్పటికి 3 సార్లు చూసి చూపించిన కనపడలేనా? ఈయనరా లెక్క 7000, అది 7 కోట్లు ఒకసారి. నేను చెప్తాడు బ్లాక్ మార్కెట్ లోకి నమ్మితే 700 కోట్లు పోతుంది అది. అట్లా డైమండ్ చూసేకి వాని అమ్మ టికెట్ పెట్టినా కూడా ఇప్పుడు గోవాలో ఉన్న వాళ్ళంతా వచ్చినా కూడా రోజుకి ఈజీగా 3 కోట్లు సంపాదించు. 3 కోట్ల మళ్ళీ సంపాదించు 3 కోట్ల మళ్ళీ అదృష్టం చూసి టికెట్ నువ్వు పోవా చూసే మ్యూజియం కి మళ్ళీ అట్లే అది కూడా ఓసారి. నేను కూడా తెలిసి వెళ్దు కోహినూరు డైమండ్ కంటే ఇది కాస్ట్లీ అంటే ఆ డైమండ్ కూడా తెలియలే మనకి. డైమండ్ అంటే పెద్ద డైమండ్లే. అందుకు ఏం లెక్క ఉంటే ఇంకోసారి చూపిస్తా. లేదు లెక్క లేదంటే చూపిలేదు. మామూలు 1500 పెడతారు మ్యూజియం లో, నేను 500 పెడతా. అమ్మ సర్లే, నేను చూసినట్టుగా ఉంటది. లైవ్ లో చూడాల, డబ్బుల గురించి పట్టించుకుంటే కాదు. లైవ్ లో ఏదైనా చూసినామన్నట్లు ఉండాలా. ఎంత ఉంది ఇంకా? 500. వచ్చినమ్మా వచ్చినమ్మా. ఏమే 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 అవు డైమండ్ చూపిమని డబ్బులు ఇచ్చినావు కదా, కూర్చో. నేను దాన్ని హీట్ చేస్తానులే, కూర్చో. కూర్చో, నిలబడద్దు, లైటింగ్ ఎగిరిపోతావు పైకి. కూర్చో, నీటికి కూర్చో. నువ్వు ఒకసారి రుద్దట్లా, అప్పుడే నీకు వేడి తెలుస్తా ఉంటది, హీట్. చూసా పిసకద్దు పోయే డైమండ్ అది. చూసా పిసకద్దు పోయే డైమండ్ అది. ఏమి 7 కోట్ల డైమండ్ పిసుకుతావు నువ్వు? పిసికిన దానికి అయిపోయింది 500. నేను ఏదైనా కరెక్ట్ ఉండాలి, ఏదైనా వ్యాపారమే. మళ్ళీ చూడాలంటే 500. నేను ఎవరు చెప్పిన పని చేయాలి, నువ్వు చూస్తా అన్నావు. డైమండ్ ఇట్లా ఒత్తుతా అన్నావా? సర్లే. కనపడలేదా? కనపడలేదా? చూడు ఒక కంతో చూడు, ఎక్కువ చూడద్దు. పీకోలని చూస్తాను నువ్వు డైమండ్ లోపల కనపడింది. మన ఏడ పీకుంటా ఎందులో పడిపోతుంది చూడు. సరే చెప్తానా, నీకు ఆడ అయిపోయినాక మ్యూజియం లో పెడతారు, గోవా మ్యూజియం లో. అప్పుడు కావాలంటే పెట్టుకొని చూసుకో. ఎక్కువ తీయకూడదు బయటికి. ఇది చూసినారు గోవాలో నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. రిసార్ట్ బుక్ చేస్తున్నారు, నేను పోతాను. హెలికాప్టర్ వస్తుంది ఇప్పుడు. హెలికాప్టర్ ఇటుకు వస్తుంది. నేను వస్తా ఏం కానగలేమన్నా. దయచేసి ఒకసారి చూపించినావా? 1000 రూపాయలు ఏంటి తీసుకున్నావు? డైమండ్ దయచేసి కటకట డైమండ్ కావాలా? డైమండ్ చూపిల్లా, నేను పోవాలా, మొత్తం అందరికి చెప్పాలా. ఇప్పుడు దయచేసి కటకట చేయొద్దు. నాకు బీపీ వస్తే డైమండ్ ఇసిరి పడేస్తా. నేను డీల్ చేయలేదు. నా కోపం వస్తే డైమండ్ ఇసిరేస్తా. నేను డీల్ కూడా చేయను, ముందు చెప్తాను. నాకు ఇచ్చేసాయి. ఎవరు బతుకుంటావు? నిజంగా బతుకుంటావా? నాకు ఇచ్చేసాయి. ఎవరు బతుకుంటావు? నిజంగా బతుకుంటావా? పొద్దాంగులు సూపి అని రెచ్చగొట్టద్దు. రెచ్చగొడితే డైమండ్ ఇసిరేస్తా. నాకు 7 కోట్లు. నేను 7 కోట్లు డీల్ కూడా వదిలిపెట్టుకుంటా. నాకు ఇట్లా సతాయిస్తే హెలికాప్టర్ వచ్చే టైం అయింది.
హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేది కష్టంగా ఉంది. నువ్వు పక్కకు వాళ్ళు పైన నుంచి చూస్తారు. ఇద్దరు మనుషులు ఉంటే ఆగదు హెలికాప్టర్. హెలికాప్టర్ వెళ్ళిపోతుంది. 7 కోట్లు పోతాయి. పోరా నీ కాలు పట్టుకుంటా పో. 7 కోట్లు పోతాయి. సత్తాయిద్దు పోరా. హెలికాప్టర్ వెళ్ళిపోతుంది. అవసరమే లేదా వద్దు నాకు. డైమండ్ అంటే డైమండ్. వెళ్ళిపోయా హెలికాప్టర్. పోతే పోనీ ఏమే అది మాత్రం ఇంకోడు డీల్ ఎగిరిపోయా. పోతే ఇంకో తెచ్చుకుంటాను. నీ దగ్గర వస్తాడు డైమండ్ ఉంది కదా. నా దగ్గరకు వద్దు, నీ దగ్గరే పెట్టుకో డైమండ్. నువ్వే అమ్ముకో సరేనా. ఒకసారి డీల్ ఫ్లాప్ అయినాక నాకు ఇంకా ఉండవు. నేను చెప్పిస్తా నీకు ఎట్లా అమ్ముకోవాలో ఎట్లా చేయాలనేది చెప్తాడు. నేను నీకే ఇస్తా అన్నా. ఎందుకంటే నా డీల్ ఎగిరిపోయింది. హెలికాప్టర్ వెళ్ళిపోయింది. నువ్వు ఇన్లే చెడగొట్టినావు. ఏమే డైమండ్ జాగ్రత్త పెట్టుకో. ప్రతి 5 నిమిషాలకి రుద్దుతాండు. వేడి చేస్తుండ. 5 నిమిషాలకి రుద్దుతాండు. వేడి చేస్తుండాల డైమండ్ని. ఏమే నీకు రుద్దే ఓపిక లేకపోతే చెడ్డీలో లోపల పెట్టుకో. చెడ్డీ కదా నువ్వు. ఏమి చెప్పేది నువ్వు ఇంటే ఇస్తా. వేడి ప్రతి 5 నిమిషాలకి వేడి చేస్తుండల్లా. నువ్వు రోజుకి ఒక 15-20 టీలు తాగుతాడల్లా. నీ బాడీలో కూడా వేడి ఉండల్లా. ఇట్లాంటివి చేద్దురా. నా బాడీలో హీట్ కావాలి. ఏడు కావాలి కదా. నీకు హీట్ కావాలంటే ఫారెన్ వాళ్ళు పోయేటప్పుడు చూస్తాడు. కానీ నీకు ఎంత వేడి కావాలో అంత వస్తుంటది నాకు తెలుసు. మూసుకొని చెప్తాను చూడు. డైమండ్ అనేది చాలా నీకు ఇంట్రెస్ట్ లేదు. నేను 7 కోట్లు కాబట్టి 3 కోట్లకైనా అమ్ముకొని ఏదైనా మంచి ఇల్లు తీసుకుంటా. మన డైమండ్ అనేది చాలా వేడిలోనే ఉంటుంది. చల్లలో ఉందనుకో ఏమే రాయిగా మారిపోతుంది. దానికి వేడి ఎంతసేపు ఉంటుందో అంతసేపు వేడి ఉంటేనే డైమండ్గా ఉంటుంది. నువ్వు చల్లగా ఏంటంటే రాయి అయిపోతుంది. నేను ముందే చెప్తాను చూడు. నువ్వు కొట్లాడేది ఇట్లాడేది పెట్టుకోవద్దు. అతను ఇంకా ఏమైనా డబ్బులు ఉన్నాయా? రూపాయి కొట్టలేదు. మళ్ళీ వస్తా మళ్ళీ ఇస్తా. కొన్ని కోట్లు వస్తా కాలే. మనసు ఒప్పడం లేదురా ఇచ్చేకి. మనసు ఒప్పడం లేదురా ఇచ్చేకి. ఏంటికి 1000 రూపాయలు తీసుకోలేదు. ఎవరు 1000 రూపాయలకి నీకు 7 కోట్ల రూపాయలు డైమండ్ ఇచ్చేయాలా? డీలింగ్ ఎగిరిపోయింది కాబట్టి. డీలింగ్ నీ వల్ల కదా ఎగిరిపోయింది. అసలు నీ వల్ల ఎగిరిపోయింది కాబట్టి ఇంకా ఈకూడదు. మాట చూసినావా? మాట తప్పనిలే. నేను మాట ఇచ్చినాక అయిపోయా. సరే నువ్వు ఎంత వేడి చేస్తే డైమండ్ ఉంటుంది. నువ్వు మామూలు చూసినావంటే ఆ రాయి ఉంటుంది. బట్ ముందే చెప్తాను చూడు. ఓకే కదా నీకు? మనసు ఒప్పడం లేదురా. ఎవరికి దొరకంది నాకు దొరికింది. అందుకే నీకు దొరకందే నాకు దొరుకుతుంది. ఇది పొంగనూరు డైమండ్ ఫేమస్. పుంగునూరు 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 పుంగునూరు. మంచి లైఫ్ బతకాల్సిన వాడిని నేను వదిలిపెట్టుకుంటానా అనే బాధ వస్తుంది. అయినా నువ్వు అన్ని కోట్లు ఏం చేసుకోలేవు. ఎంత ఇస్తావు నీకు ఒకవేళ 7 కోట్లు వస్తే? ఇల్లు కట్టిస్తారు. ఒక ఇంట్లో ఒక ప్యాలెస్. ఎవరికి కట్టిస్తావు? నిజంగా డబ్బులు నేను కట్టుకుంటా. వద్దు డబ్బులు ఇవ్వు కదా. అంటే ఆ ఇల్లు కట్టి నీ పేరు మీద ఉంటుంది. నేను వచ్చి ఊరికే ఉండాలా. అదే కదా నీ ప్లాన్. తెలుసుకుంటే అట్లే మొత్తానికి అయితే ఉన్నిస్తావు కదా అక్కడికి వచ్చి. బీచ్ లో కడతా. ఇంట్లో బీచ్ లో కడతావా? నీకేం బా సౌకారే 7 కోట్లు. అమ్మా ఏమి వేడి కాల దానికి రాకపోతే రాయేది. వేడి చెయ్యి చేతిలో పట్టుకొని రుద్దు. అదే రాయి అదే డైమండ్ అవుతుంది. డైమండ్ అవుతుంది. వేడి తగలాల దానికి. 10 టీలు తాగు వేడైతుంది. ఆటోమేటిక్ చేతిలో ఓపెన్ చేసి డైమండ్ అవుతుంది. లేకపోతే లోపల 1 గంట పెట్టుకో వేడైతుంది. నా 1000 రూపాయలు కొట్టేదానికి డైమండ్ చేస్తాను. నేనే దొరికినా నీకేమన్నా చెయ్యి తీ అన్న తీ చెయ్యి.
నాకు మెంటల్ లేపింది. డైమండ్ 7 కోట్ల డైమండ్ కొట్టేసి నువ్వు మళ్ళా మాటలు మాట్లాడుతున్నావా? వేడి చేయి ఇప్పుడు చేయి నీ డైమండ్ రాకపోతే చెయ్యి తిక్కో సార్ తిక్కో ఫాస్ట్ తిక్కో. 7 కోట్ల డైమండ్ ఎవరు దొరుకుతుందో కానీ డబ్బులు ఇచ్చా నువ్వు డైమండ్ కాదు నాకే అవునా ఏమన్నా కానగలేమన్నా అవునా ఏమన్నా కానగలేమన్నా ఫుట్బాల్ ఆడినాను అనుకో నీకే చేస్తా నీకే అవునా తెచ్చుకోపో నీళ్ళలో కొట్టబోతుంది పో కొట్టబోతాయి పో. ఏది ఇప్పుడు ప్రైవేట్ రిసార్ట్ పోతున్నావా నువ్వు? హెలికాప్టర్ వస్తుంది ఈడే కూర్చో డైమండ్ జోయిలో పెట్టుకొని రుద్దుకుంటా కూర్చో డైమండ్ జోయిలో పెట్టుకొని రుద్దుకుంటా కూర్చో హెలికాప్టర్ లో పోయేటప్పుడు కూడా రుద్దు. यार దగ్గరికి వస్తున్నాను यार यार डबल यार एक कांग बात क्या बात करते तू क्या कौन से आया तू क्या बात कौन से आया तू कौन रहे तू చంపేస్తా నాకు మళ్ళా డైమండ్ కావాలంట డైమండ్ యాడ దొరుకుతారా నీకు డైమండ్లు చిల్లర నాయలా? డైమండ్ దొరికిందని బీచ్ పిలిపిస్తావా? నువ్వు పిలిపిస్తా వచ్చే 1000 రూపాయలు ఖర్చు పెడతావా? నువ్వు చెప్పినావు నువ్వు ఎవరు అసలు డైమండ్లో చూడలేని దొరకు డైమండ్లో చూడలేని దొరకు ఏంది కాదు డైమండ్ చూపించినానా? డైమండ్ చూపించినానా? డైమండ్ వచ్చినావా? డైమండ్ వచ్చినావా? డైమండ్ వస్తలేదా నువ్వు స్టార్టింగ్ లో? డైమండ్ చేతిలో పట్టుకోలేదా? అది రాయి పట్టుకోండి డైమండ్ ఇంకే ఎందుకు సతాయిస్తావు? నువ్వు తీసుకున్నావా? ఎవరు నువ్వు? పోతా నువ్వు వస్తావు నాతో పాటి? రా పదా నీకు తెలుస్తుంది పదా నువ్వే బాబు రా. నాకు పొద్దునే సతాయిద్దు. ఏంది ఏంది చినిగిపోతాయి అందులో నానిపోయినాయి తీది పాయ 500 ఎత్తుకు దొరుకుతాయి డైమండ్లు. నాకు నీ సావాసం వద్దు, ఈ డైమండ్ల వ్యాపారం వద్దు. ఇట్లా చిల్లర డైమండ్ తిరిగే నాశనం చేసుకున్నారు లైఫ్.